గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. మొదటిసారిగా డూ ఆర్ డై ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మాలాగా సర్వీస్ ఇవ్వాలనుకుంటే మిగతా గ్రూపుల్లో వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. పర్టికులర్గా తెలంగాణ రాష్ట్రంలో రెండు నోటిఫికేషన్లకు సంబంధించి సిడిపిఓ అండ్ ఈఓ రెండు నోటిఫికేషన్లు కూడా మహిళలకు ఒక చక్కని అవకాశం. ఈ నోటిఫికేషన్ల విషయంలో చాలా వరకు కాంపిటేటివ్ అభ్యర్థులు నిజంగా కోచింగ్ పోతేనే సక్సెస్ వస్తుందా, కోచింగ్ లేకున్నా సక్సెస్ వస్తుందా అనే ఒక ఓరియంటేషన్ను చాలా సందర్భాల్లో డువాడై ఛానల్కు కామెంట్ రూపంలో అడగడం జరుగుతుంది. కోచింగ్ అనేది ఎప్పుడు కూడా డజంట్ మ్యాటర్. కోచింగ్ పోతేనే సక్సెస్ వస్తుందనేది అంత ప్రామాణికం ఏం కాదు. కానీ పరిగెడుతున్నటువంటి ప్రపంచంలో మనం ఒక్కరమే నడుచుకుంటూ వెళ్తే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. డెఫినెట్లీ వెనకబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక గైడర్ కానీ, ఒక మెంటర్ కానీ, ఒక మాస్టర్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఉన్నప్పుడు మీరు వాళ్ళని ముందుకు చూసుకుంటూ వెళ్తే కంపల్సరీ సక్సెస్ రావడానికి అవకాశం ఉంటుంది. ప్రాథమికంగా సిడిపిఓ ఈఓకు సంబంధించి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలాంటి విధానంలో ముందుకెళ్తే సక్సెస్ అవుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో చర్చించే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఏ ఎగ్జామినేషన్ అయినా కానివ్వండి, ఒక 7 సూత్రాలు మాత్రం ఖచ్చితంగా పాటించాల్సిందే. నెంబర్ 1, నోటిఫికేషన్ని పూర్తి స్థాయిలో చదవాలి. నెంబర్ 1, నోటిఫికేషన్ని పూర్తి స్థాయిలో చదివే ప్రయత్నం చేయండి. సో ఎందుకనంటే ఏదో జీరాక్స్ సెంటర్కి వెళ్ళినాం, అక్కడ ఉన్నటువంటి ఆపరేటర్ చదివిండు, నేను పెట్టేసినంటే అది కొంత మీకు తర్వాత అయినా ఇబ్బంది కావడానికి అవకాశం ఉంటుంది. కొంతమందికి ఎలిజిబిలిటీ ఉండొచ్చు, కొంతమందికి ఎలిజిబిలిటీ లేకపోవచ్చు. పర్టికులర్గా ఏం ఎలిజిబిలిటీ అడిగిండు, ఏంది, ఇచ్చినటువంటి అంశాలు ఏందని చూసుకోండి. ఇది నెంబర్ 1. సో నెంబర్ 2 వచ్చేసి నోటిఫికేషన్లో ఉన్నటువంటి సిలబస్ పేపర్ని ఖచ్చితంగా బైహార్ట్ చేయాల్సిందే. ఏం సిలబస్లో ఏం మెన్షన్ చేసిండు, ఏం మనం తీసుకోవాలి, ఇది నెంబర్ 2 అంశం. మొదటిది నోటిఫికేషన్ అన్నాం, రెండవది సిలబస్ అంశాలు అన్నాం, మూడవది ప్రామాణిక పుస్తకాల ఎంపిక, మూడవది స్టాండర్డ్స్ పుస్తకం. అంటే ప్రామాణిక పుస్తకం అంటే ఎగ్జామినేషన్ తర్వాత కీలు తప్పిస్తే వాటికి పెట్టేది ప్రామాణిక పుస్తకం. బట్ ఒక ప్రామాణిక పుస్తకం తీసుకున్నప్పుడు కూడా ఏమవుతుందనంటే అన్ని సిలబస్ అంశాలు ఒకే పుస్తకంలో ఉండకపోవచ్చు. కాబట్టి ఈ విధానంలో మార్కెట్లో కొంత చాలామంది ఫ్యాకల్టీసు, చాలామంది ఆథర్సు అనేక అంశాలని సిలబస్ చూస్తూ కొంత సీనియారిటీ ఉన్నటువంటి ఫ్యాకల్టీసు రాయడం జరిగింది. సో దాంట్లో పర్టికులర్గా మనకు సిడిపిఓ అండ్ ఈఓకు సంబంధించి పరిశీలించేటప్పుడు మీకు ఎలాంటి పుస్తకాలు తీసుకోవాలి, ఎలాంటి గైడెన్స్ తీసుకోవాలి, ఏమైనా నిజంగా వెసులుబాటు ఉంది, మేము కొంత ఫైనాన్షియల్గా కూడా ముందుకు వెళ్ళగలుగుతాం అనుకునే వాళ్ళకు యాప్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. అది కూడా స్టేట్లో వన్ ఆఫ్ ద నెంబర్ 1 ఫ్యాకల్టీస్, పూర్తి స్థాయిలో ఆ సబ్జెక్టుపై అవగాహన ఉన్నటువంటి వాళ్ళని మీకు ఈ వీడియోలో రిఫర్ చేస్తా. సో ఇది ఒకటి. మొదటిదేమో నోటిఫికేషన్ అంటున్నాం, రెండవదేమో సిలబస్ అంశాలు అంటున్నాం, మూడవదేమో ప్రామాణిక పుస్తకాలు అంటున్నాం. అయితే నాలుగవ ప్రధాన అంశం ఏంటి అనంటే ఖచ్చితంగా కాంటెంపరీ ఓరియంటేషన్లోనే ప్రిపరేషన్ కొనసాగించాలి. అంటే సమకాలీనటువంటి ప్రపంచం ఎలా ముందుకు వెళ్తుంది, ఒక విషయం ఏది ఫోకస్ అవుతుంది, ఆ విషయం మనకు సిలబస్లో ఉందా లేదా, ఆ ఓరియంటేషన్లో చూస్తూ ముందుకు పోవాలి. నెంబర్ 5, ఖచ్చితంగా ప్రీవియస్ పేపర్ల ఎనాలిసిస్ అనేది జరగాలి. ప్రీవియస్ పేపర్లు గతంలో నిజంగా ఈ ఎగ్జామినేషన్కి ఏమైనా వచ్చినాయా, మన వీడియో పర్టికులర్గా సిడిపిఓకు ఈఓకు సంబంధించింది కాబట్టి సో దానికి సంబంధించి మీరు కొంత గూగుల్ చేసో లేకపోతే ఇంకా వేరే చోట్ల నుంచో లేక యాప్ల నుంచో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇదంతా టైం టేకింగ్ కాబట్టి మీరు గూగుల్ చేసి ఇదంతా కాబట్టి మీకు అవకాశం ఉన్నటువంటి యాప్లని డౌన్లోడ్ చేసుకుంటున్నాం. లేకపోతే నేను కూడా మీకు ఖచ్చితంగా ఎలా ఏం బాగుంది స్టేట్లో బాగా మీకు అవకాశం ఉన్నటువంటి వాటిని కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. సో ఇది 5వది ప్రీవియస్ అంశాలకు సంబంధించి పేపర్స్ చదవడం. ఇక 6వది క్వాంటిటీ విధానంలో తీసుకోవాలి. క్వాంటిటీ విధానం, క్వాలిటీ విధానం ఉంటుంది, నాణ్యమైన సబ్జెక్ట్ తీసుకోవాలి. కానీ క్వాంటిటీ ఏంటి సార్ అని ఒక చిన్న డౌట్ రావచ్చు. క్వాంటిటీ అంటే ఏం లేదు సార్, ఉదాహరణ సిడిపిఓ ఈఓ గురించి మనం చెప్తున్నాం కాబట్టి తీసుకునే ప్రయత్నం చేద్దాం. సిడిపిఓ ఎగ్జామ్ అనేది 1 సెకండ్ సార్, చూడండి సార్, సిడిపిఓ ఎగ్జామ్ అనేది 2 పేపర్ల నిర్మాణం. సిడిపిఓ 2 పేపర్ల నిర్మాణం. అదేవిధంగా
ఈఓ కూడా 2 పేపర్ల నిర్మాణమే. ఈఓ ఎగ్జామ్ కూడా 2 పేపర్లతో కూడుకొని ఉన్నటువంటి సిలబస్. సో సిడిపిఓలో మొదటి పేపర్ నీకు 150 మార్క్స్ ఉంటుంది, రెండవ పేపరు 300 మార్కులకు ఉంటుంది. ఇప్పుడు మనం చెప్తున్నటువంటి క్వాంటిటీ విధానం అన్నప్పుడు ఇక్కడ ఎక్కువ స్కోర్ ఉందా, ఇక్కడ ఎక్కువ స్కోర్ ఉందా అనేది చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో సెకండ్ పేపర్కు ఎక్కువగా వెయిటేజ్ ఉంది. ముందుగా మనకు ఎగ్జామినేషన్ టైం తక్కువ ఉంది. ఒక ఎగ్జామినేషన్లో సక్సెస్ కావాలన్నప్పుడు అరే జనరల్ స్టడీస్ అయినా చదవాల్సిందే, సెకండ్ పేపర్ అయినా చదవాల్సిందే కదా, ఇక జాగ్రఫీ బుక్ తీసి మొదలు పెడతా అని అంటే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ రాదు. ఎందుకంటే ఇన్ టైంలో ఇప్పుడు ఒక జిఎస్ పేపర్లోనే దగ్గర 15-16 అంశాలు పుస్తకాలు చదివే అవకాశం ఉంటుంది. అదే మీరు ఇక్కడ సిడిపిఓలో 300 మార్కులకు ఉంది. అదేవిధంగా సిడిపిఓలో 450 మార్కులకు ఉంది. అదేవిధంగా ఈఓలో 300 మార్కులకు ఉంది. ఇక్కడ కూడా పేపర్ 2 మీకు సోషియాలజీ ఉంది. ఇక్కడ సోషియాలజీతో పాటు రిలేటెడ్ కొంత సబ్జెక్టు కూడా ఉంది. సో ఇది జిఎస్కు సంబంధించినటువంటి 15 అంశాలు చదివితే మీకు ఇక్కడ 150 వస్తుంది. ఇక్కడ కూడా 15 అంశాలు చదివితే 150 వస్తుంది. ఇలాంటి టైంలో మీకు పర్టికులర్గా సక్సెస్ రావాలి అంటే క్వాంటిటీ విధానాన్నే ఎంపిక చేయాలి. సో ముందుగా చదవాల్సినటువంటి పేపర్ ఏంటి? పేపర్ 2. ఇక్కడ కానీ పేపర్ 2 చదవాలి. పేపర్ 2 మరి ఎలాంటి పుస్తకాలు ఉన్నాయి మార్కెట్లో అంటే రకరకాల పుస్తకాలు ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా మీకు వాస్తవానికి శ్రవణ్స్ సోషియాలజీ నాలెడ్జ్ హబ్ అనే ఒక యాప్ ఉంది సార్. దాంట్లో ఎవ్రీథింగ్ దొరుకుతుంది. మీకు ఎవ్రీథింగ్ 300 మార్కులకు సంబంధించి టెస్ట్ సిరీస్లు దొరుకుతున్నాయి. అదేవిధంగా సరే అంటే పర్టికులర్గా నాకు ఎలా తెలుసు అంటే శ్రవణ్స్ సోషియాలజీ అనేది మేము గ్రూప్ 1కు సంబంధించి కానీ అదేవిధంగా గ్రూప్ 2లో కానీ గ్రూప్ 3లో కానీ ఒక పేపర్ ఉంది. సో నేను కూడా ఇదే ఫాలో అవుతుంటా. అండ్ అంతేకాకుండా శ్రవణ్స్ సోషియాలజీ బుక్ అని మీకు మార్కెట్లో దొరుకుతుంది. చాలా అద్భుతమైనటువంటి బుక్ అది మీకు గ్రూప్ 1 స్థాయిలో మీకున్నటువంటి సిలబస్ అంశాలు, అదేవిధంగా మీకున్నటువంటి ఏదైతే కాంటెంపరీ విషయాలు, మీకున్నటువంటి ప్రీవియస్ విషయాలు, ఇలా అన్ని అంశాలని క్రోడీకరిస్తూ రాసినటువంటి పుస్తకం. సార్ గురించి కూడా నేను తెలుసుకున్న. సార్ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్. మీకు అద్భుతమైనటువంటి గైడెన్స్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎవరైనా దాని యాప్ ధర కూడా తక్కువగానే ఉన్నట్టు అనిపించింది, మీరు ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా పుస్తకం కూడా సార్ది లభ్యమవుతుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ కాబట్టి, ఒక అంశం మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా మీరు ఇక్కడ ప్రిపరేషన్ మొదలుపెట్టే వాళ్ళు, ఈరోజు వీడియో చేసి ఇప్పుడే సక్సెస్ కావాలి, ఈ రోజు నుంచి నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ముందుగా శ్రవణ్స్ సోషియాలజీ యాప్ని అండ్ పుస్తకాన్ని తీసుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. డెఫినెట్లీ మీకు అక్కడ సార్ నెంబర్ కూడా అవైలబుల్లో ఉండొచ్చు. ఒక మెంటర్గా కూడా మీకు సార్ ఏమైనా రిప్లై కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈఓలో కూడా మీరు ఇక్కడ 300 మార్కులకు చదివేది ఇక్కడ 150 మార్క్స్ కూడా అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎట్ ఏ టైంలో సిడిపిఓ సెకండ్ పేపర్ అండ్ ఈఓ సెకండ్ పేపర్ కూడా ప్రిపేర్ అయిన వాళ్ళు అవుతారు. సో 2 చోట్ల కూడా శ్రవణ్స్ సార్ సోషియాలజీ బుక్ని తీసుకొని ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇక పేపర్ 1లో దాదాపుగా మీకు 13 అంశాలు 14 అంశాలు ఉన్నాయి. యావరేజ్గా టీఎస్పీఎస్సీ ఏ జిఎస్ పేపర్లో అయినా మ్యూచువల్ అంశాలే ఉండడం జరిగింది. సో మీకు ఇప్పుడు అంత టైం లేదు, ఆల్రెడీ ఎగ్జామినేషన్ టైం కూడా ఆల్రెడీ ఇచ్చేసింది. కాబట్టి మీకు షార్ట్కట్లో జీనియస్ పబ్లికేషన్ అని ఉంది సార్, స్టేట్లో వన్ ఆఫ్ ద నెంబర్ 1 పబ్లికేషన్. అక్కడి నుంచి మీకు ఒక జనరల్ స్టడీస్ పుస్తకం కూడా బోత్ మీడియంస్లో దొరుకుతుంది సార్. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో దొరుకుతుంది. మనకు శ్రవణ్ సార్ది కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో దొరుకుతుంది సార్. మీకు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అదేవిధంగా ఈ జిఎస్కు సంబంధించి కూడా మీరు ఆల్మోస్ట్ ఆల్ అది ఒక 10 days ఏమో అవుతుంది సార్. ఏది మన జిఎస్ పేపర్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వచ్చింది. మీకు ఈ 2 పుస్తకాల వలన ఆల్మోస్ట్ ఆల్ మీకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. ఇక మీరు వేరే పక్కన చూడాల్సినటువంటి అవసరం లేదు. ఒక కరెంట్ అఫైర్స్ మాత్రం తరువుగా చెక్ చేయండి. ఎందుకంటే టీఎస్పీఎస్సీ జిఎస్ పేపర్ల విధానమే పూర్తిగా కరెంట్ అఫైర్స్ని ఆలోచిస్తూ కాంటెంపరీ ఓరియంటేషన్లో ప్రిపేర్ అయ్యేటటువంటి విధానంగా ఉంటాయి పేపర్లు. నిజంగా టీఎస్పీఎస్సీ జిఎస్ పేపర్లకు హ్యాట్సాప్ చెప్పాలి. అలాంటి పేపర్లు భారతదేశంలో సివిల్ సర్వీస్ తర్వాత టీఎస్పీఎస్సీ పేపర్లే నడుస్తుంది. అంత పర్టికులర్గా ఒక ఇన్డెప్త్ నాలెడ్జ్తో ఒక అంశం పైన
పూర్తి స్పష్టత ఉండగలిగితేనే మీరు చేయగలుగుతారు. జిఎస్ పేపర్ల విషయంలో అయినా, కోర్ సబ్జెక్టు విషయంలో అయినా. లాస్ట్ టైం గ్రూప్ 2లో కానీ, లాస్ట్ టైం ఉన్నటువంటి హెచ్ఎండబ్ల్యూఎస్ కానీ, ఇంకా ఇతర ఆల్మోస్ట్ ఒక 100 పేపర్లు ఉన్నాయి సార్. 100 జిఎస్ పేపర్లు ఉన్నాయి. 100 జిఎస్ ప్రీవియస్ పేపర్లకు కూడా మీకు జీనియస్ పబ్లికేషన్ వాళ్ళు ప్రతి పేపర్ని మీకు ఇబ్బంది లేకుండా మీరేదో గూగుల్కి వెళ్ళి మళ్ళీ ఆ పేపర్ డౌన్లోడ్ చేయడం, ఈ పేపర్ డౌన్లోడ్ చేయడం కాకుండా మీకు జీనియస్ పబ్లికేషన్ నుంచే ఆ 100 పేపర్లు ఏవైతున్నాయో వాళ్ళు తయారు చేసిన ఏం కాదు, అవి టీఎస్పీఎస్ వాళ్ళు తయారు చేసినాయి. ఓకేనా? వాటిని మీకు ఒక దగ్గర క్రోడీకరించి ఇచ్చినటువంటి పేపర్స్ మీకు బోత్ మీడియంస్లో ఉన్నాయి సార్. అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. మీరు జీనియస్ పబ్లికేషన్ జనరల్ స్టడీస్ పేపర్ని తీసుకోండి. అదేవిధంగా శ్రవణ్ సార్ది కూడా బుక్ వచ్చేసి నిర్వాణ పబ్లికేషన్ అనుకుంటా. ఒకసారి మీరు కన్సల్ట్ ఏది మన పుస్తకాలు అమ్మే చోటుకి వెళ్ళి అడిగితే మీకు దొరుకుతుంది. శ్రవణ్ సార్ సోషియాలజీ, ఆయన టాప్ ఆయనే స్టేట్లో నాకు తెలిసి. ఇంకా తర్వాత ఒకరిద్దరు కూడా ఫ్యాకల్టీస్ ఉన్నారు. మీకు సోషియాలజీ సంబంధించి ఎక్కువ ఫ్యాకల్టీస్ లేరు సార్ తెలంగాణ స్టేట్లో. మా అయితే మీకు 4-5 కంటే ఎక్కువేం దొరకరు. సో ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారేమో, కానీ నాకు తెలిసి అయితే ఒక టాప్ ఫ్యాకల్టీస్ 4-5 మెంబర్స్ కంటే ఎక్కువ లేరు. ఈసారి మాత్రం మీకు వన్ ఆఫ్ ద నెంబర్ 1 ఫ్యాకల్టీ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఈవెన్ సార్తో మెంటర్షిప్ కూడా గ్రూప్ 1 వాళ్ళు చాలామంది ఉంటారు. సో అదొక భాగం. సో ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి చూడండి సార్. నెంబర్ 1 నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో చదవాలన్నాం. నెంబర్ 2 సిలబస్ అంశాలు బయాట్ చేయాలన్నాం. నెంబర్ 3 ప్రామాణిక పుస్తకాల ఎంపిక అన్నాం. ప్రామాణిక పుస్తకాలు అన్నప్పుడు ఒకటి జీనియస్ పబ్లికేషన్ వాళ్ళది జనరల్ స్టడీస్ అన్నీ కలిపి ఉన్నటువంటి బుక్ ఉంది, తీసుకొని కొట్టండి దాన్ని. అదేవిధంగా షైన్ ఇండియా మ్యాగజైన్ కానీ అండ్ విజేత కాంపిటీషన్ కానీ 2 తీసుకొని చదవండి సార్. ఏకేఎస్ వాళ్ళది కూడా చదవండి సార్. ఏకేఎస్ కానీ, షైన్ ఇండియా కానీ అండ్ మన విజేత కాంపిటీషన్ 3 కూడా, మూడిట్లలో ఒక 2ని చదివే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒకే వర్కౌట్ అవుతున్నట్టు అనిపించలేదు. ఇది పూర్తిగా వాస్తవ విషయాలే, ఎవరిని వేరే ఉద్దేశంలో మాట్లాడడం లేదు. సో కాబట్టి ఏదైనా 2 తీసుకోండి. ఏకేఎస్ వాళ్ళది కూడా బాగుందని అన్నారు, విజేత వాళ్ళది బాగుందని అన్నారు, అండ్ మన ఏది విజేత కాంపిటీషన్ బాగుందన్నారు. ఇంకా ఎస్ఎన్ఎస్ వాళ్ళది కూడా ఉంది సార్, అవైలబుల్లో మార్కెట్లో ఎస్ఎన్ఎస్ వాళ్ళది కూడా ఉంది. దాన్ని కూడా తీసుకునే ప్రయత్నం చేయండి. సో 4గిట్లలో ఏదైనా 2 మాత్రం కంపల్సరీ ఫాలో కాండి. ఈ 4 మీకు కంపల్సరీ వర్కౌట్ అవుతుంది. అండ్ సో ప్రామాణిక పుస్తకాలు అన్నప్పుడు మీకు జిఎస్ పేపర్కి ఇది సరిపోతుంది సార్. అదేవిధంగా మన ఏది సిడిపిఓకి అయితేనేమో మీకు ఈ మన శ్రేవణ్ సారు యాప్ అండ్ బుక్ సరిపోతుంది సార్. ఇక సో నిర్వహణ పబ్లికేషన్ సార్. సో ఇది ప్రామాణిక పుస్తకాల విషయం. 4వది ప్రీవియస్ అంశాలన్నాం. ప్రీవియస్ కూడా జీనియస్ వాళ్ళది పబ్లికేషన్ ఉందని చెప్పినాం. మీరు ఏం మళ్ళా పొయ్యి టైం వేస్ట్ చేసుకొని డౌన్లోడ్ అట్లాంటిది ఏం ప్రయత్నం చేయకండి, అది తీసుకోండి. ఇక అదేవిధంగా మరొక అంశం వచ్చేసి ప్రామాణిక పుస్తకాలు ప్రీవియస్ అంశాలన్నాం. అండ్ క్వాంటిటీ అన్నప్పుడు క్వాంటిటీలో ముందుగా సోషియాలజీని చదివే ప్రయత్నం చేయండి అన్నాం. ఇంకొకటి ఎక్స్పెక్టెడ్ పేపర్స్ సార్. ఎక్స్పెక్టెడ్ పేపర్స్ కూడా మీకు అదే యాప్లో టెస్ట్ సిరీస్ రూపంలో లభ్యమవుతుంది. అండ్ జీనియస్ పబ్లికేషన్ వాళ్ళ యాప్ కూడా ఉంది సార్. రఘుదేపాక ఆన్లైన్ జీనియస్ అని ఒక యాప్ ఉంది, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ కూడా మీకు అనేక గ్రాండ్ టెస్టులు కానీ అనేక గైడెన్స్ కానీ దొరుకుతుంది. ఇంకా అంతేవిధంగా ఇదే వీడియోకు కామెంట్ చేయండి, అప్పుడప్పుడు నేను రిప్లై ఇస్తా. నా వల్ల కూడా మీకేమన్నా ఉపయోగం ఉంటే డెఫినెట్లీ దాన్ని చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేద్దాం. ఇంకా మీరు డువాడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.